హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. రీసెంట్ గా ద గోడ్ ట్రైలర్ చూసే ఉంటారు కదా. విజయ్ కొడుకు లుక్ కోసం యంగర్ వర్జన్ ని డీఏజింగ్ చేశారు, కానీ చూడడానికి చాలా వియర్డ్ గా ఆడ్ గా ఉంది. అండ్ ట్రైలర్ లో మోస్ట్ ఆఫ్ ద క్రిటిసిజం దీనికే వస్తుంది. అసలు డీఏజింగ్ చాలా కష్టమని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు డీఏజింగ్ అంటే ఏంటి, అది చేయడం ఎందుకు అంత కష్టం, హాలీవుడ్లో కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇలాంటివి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అలా సబ్స్క్రైబ్ కొట్టారంటే మా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా మెంబర్ అయిపోయినట్టే. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. ఐ థింక్ తెలుగు వాళ్ళకి డీఏజింగ్ అనేది బాగా మెయిన్ స్ట్రీమ్ అయింది ఆచార్య సినిమాతో అనుకుంటా. అందులో కొన్ని డీఏజింగ్ షార్ట్స్ బయటపడ్డాయి అండ్ మూవీకి నెగిటివ్ టాక్ రావడానికి అవి కూడా ఒక రీజన్ అయ్యాయి. అంటే 3 గంటల సినిమాల్లో 3 షాట్లు ఏం చేయలేండి, కానీ ఆల్రెడీ కంటెంట్ అటు ఇటు అయ్యేలా ఉందన్నప్పుడు ఇలాంటివి తెగ దెబ్బేస్తాయి. కానీ అసలు ఈ డీఏజింగ్ హిస్టరీ ఇక్కడ మొదలైంది కాదు. ఇది వరకు క్యారెక్టర్స్ యంగర్ అవ్వాలంటే వాళ్ళకి క్లీన్ షేవ్ చేసేసి మేకప్ వేసి ఏదో మేనేజ్ చేసేవాళ్ళు. కానీ ఒక్కసారి సీజీఐ డెవలప్ అయ్యాక అదే సీజీఐ యూస్ చేసి యాక్టర్స్ని యంగ్గా ఎందుకు చూపించకూడదు అనే థాట్ మొదలైంది. అలా మొదలైందే డీఏజింగ్ టెక్నాలజీ. యూజువలీ ఒక యాక్టర్ ఫేస్ మీద చిన్న చిన్న గ్రీన్ డాట్స్ ఉన్న స్టిక్కర్ అతికిస్తారు. తర్వాత ఈ ఇమేజ్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిట్ చేస్తారు. ఐదర్ టచ్అప్ చేయొచ్చు ఆర్ టోటల్ ఫేస్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. హాలీవుడ్లో ఇప్పుడు ఇది చాలా కామన్ అయిపోయింది. యూజువలీ వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టర్కి ఒక యంగర్ డబుల్ని వెతుక్కుంటారు. ఎలానో యాక్టర్ యంగర్ వర్జన్కి సిమిలర్గా ఉంటాడు కాబట్టి సగం పని అక్కడే అయిపోద్ది. తర్వాత ఆ బాడీ డబుల్ ఫేస్ మీద యాక్టర్ యంగర్ వర్జన్ ఫేస్ ఒకటి కంప్యూటర్లో జనరేట్ చేసి రెండు మిక్స్ చేస్తారు. సో ఇలా రియల్ అండ్ సీజీఐ రెండు మిక్స్ చేసి ఇప్పుడు డీఏజింగ్ చేస్తున్నారు. కానీ అంత బడ్జెట్స్ పెట్టుకొని కూడా హాలీవుడ్లో డీఏజింగ్ ఫెయిల్ అవుతుంది. దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి షూటింగ్ స్కెడ్యూల్స్ అండ్ 2 బాడీ వర్క్. మార్వెల్ వాళ్ళు ఎంసీయూలో ఈ డీఏజింగ్ సక్సెస్ఫుల్ గా యూస్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ 2లోనే ఉంటుంది. అలానే కెప్టెన్ మార్వెల్ లో నిక్ ఫ్యూరీ యంగర్ వర్జన్ కూడా డీఏజ్ చేశారు. అండ్ ఇవి యాక్చువల్లీ బాగా వర్కౌట్ అవుతున్నాయి బికాస్ టైం తీసుకొని కేర్ఫుల్ గా చేశారు కాబట్టి. కానీ తర్వాత చాలా మంది ట్రై చేసినా కుదరలేదు బికాస్ ప్లానింగ్ లేకుండా ఆర్టిస్టులకి టైం ఇవ్వకుండా రష్ చేస్తున్నారు కాబట్టి. డీఏజింగ్ ఒక మెయిన్ ఇష్యూ అంటే యాక్టర్ ఫేస్ యంగ్ ఉన్నా సరే బాడీ మాత్రం ప్రెజెంట్ వర్షన్ ఉంటుంది. సో మూవ్మెంట్ అనేది ఓల్డర్ పర్సన్ లానే ఉంటుంది. మనకు కూడా ఆ తేడా అనేది తెలిసిపోద్ది, ఇదంతా ఫేక్ అని అర్థమైపోద్ది. ఇంకా ఇది చాలదన్నట్టు యూజువల్లీ ఆ యాక్టర్స్ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవాళ్ళో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ యాక్టర్ ఏజ్ అవుతూ వస్తున్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్ లో మనం కూడా చూస్తూ వచ్చాం కాబట్టి మన మైండ్ లో యాక్టర్ కి ఉన్న ఏజ్ అనేది రిజిస్టర్ అయి ఉంటుంది. సడన్ గా డీఏజ్ చేస్తే మైండ్ తీసుకోలేదు బికాస్ ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఏజ్ అవ్వడం ఆల్రెడీ మన మైండ్ రిజిస్టర్ చేసేసుకుంది కాబట్టి. ఇది ఒక మేజర్ సైకలాజికల్ రీజన్ అయిపోయింది. రీసెంట్ గా స్టార్ వార్స్ టీవీ షోస్ లో ఇదే ట్రిక్ యూజ్ చేశారు. లూక్ స్కై వాకర్ రియల్ లైఫ్ యాక్టర్ ఇప్పుడు చాలా ఓల్డ్ అయిపోయారు, కానీ వీళ్ళు అప్పటి యంగ్ వర్షన్ కి తగ్గట్టు ఒక స్టంట్ డబుల్ ని వెతికి అతని ఫేస్ మీద సీజీఐ చేసి అప్పటి యాక్టర్ యంగ్ లుక్ వచ్చేలా ట్రై చేశారు. చాలా సీన్స్ లో మనకి తెలీదు, బట్ కొన్ని సీన్స్ లో దొరికిపోతారు. యూజువల్లీ ఈజీగా దొరికిపోయే ఆస్పెక్ట్ ఏంటంటే లిప్ మూవ్మెంట్. నార్మల్ గా మాట్లాడినప్పుడు లిప్ మూవ్మెంట్ ఒకలా ఉంటుంది, బట్ ఇలా సీజీఐ చేసినప్పుడు లిప్ మూవ్మెంట్ అనేది అంత న్యాచురల్ గా రాదు. అది రావాలంటే టైం తీసుకొని మెల్లగా చేయాలి. యూజువల్లీ అది కుదరకపోతే లిప్స్ అనేవి ఫుల్గా ఓపెన్ అవ్వకుండా ఏదో యానిమేటెడ్ క్యారెక్టర్ని చూస్తున్న ఫీల్స్ వస్తాయి. ఇలా ఇన్ని రీజన్స్ ఉండడం వల్ల డీఏజింగ్ అనేది హాలీవుడ్లోనే ఇంకా పర్ఫెక్ట్ చేయలేదు. అలాంటిది ఇండియన్ సినిమాలో ఇంకా ఎలా అచీవ్ చేస్తారు? మనకి అంత బడ్జెట్స్ లేవు, టైం కూడా తక్కువ. సో డెఫినెట్లీ ప్రోడక్ట్స్ అనేది కాస్త తేడా కొడతాయి. నాకు తెలిసినంత వరకు మన డీఏజింగ్ అంటే సూర్యది ఘటికుడు సినిమాలో చూసా. సూర్య యంగర్ వర్షన్ సీన్స్ కి ఇలానే డీఏజింగ్ చేశారు, కానీ ఆబ్వియస్లీ అది కూడా సరిగ్గా కుదరలేదు. ఈవెన్ విక్రమ్ మూవీలో కూడా ఈ డీఏజింగ్ పోర్షన్ అనేది మీకు ఉందని తెలుసా? కమల్ హాసన్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఏదో 1 మినిట్ పాటు డీఏజ్ చేశారంట, కానీ లోకేష్ కనగరాజ్ కి ఆ ఫైనల్ అవుట్పుట్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో మూవీ ఫైనల్ కట్ లో ఆ డీఏజింగ్ పోర్షన్ అనేది రిమూవ్ చేసేశారు. ఇంకా ఆచార్య ఇండియన్ 2 ఇప్పుడు ద గోట్ మూవీస్ లో ఇది ట్రై చేస్తున్నారు, బట్ ఈ అటెంప్ట్స్ కూడా తేడా కొట్టాయి. సో అలా అని మనం ఆపేయాలా అంటే నో. పర్ఫెక్షన్ అనేది ఒక్క రోజులో రాదు. ఫస్ట్ లో కొంచెం మిస్టేక్స్ వచ్చినా కూడా మనం చేసే కొద్ది వర్క్ అనేది బెటర్ అవుతూనే వస్తుంది. సో ఫ్యూచర్లో డెఫినెట్లీ మన మూవీస్లో కూడా ఇంకా బెటర్ అవుతుంది. కానీ అప్పటిదాకా కొన్ని మూవీస్లో మనం తక్కువ క్వాలిటీలో వర్క్ చూడాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఇండియన్ సినిమా రైట్ నౌ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. ఇండియన్ సినిమా అంటే కమల్ హాసన్ ఇండియన్ కాదు, మన ఇండస్ట్రీ సినిమా. అసలు ఒకప్పుడు మన దగ్గర గ్రాఫిక్స్ చాలా పువర్ క్వాలిటీలో ఉండేవి, కానీ ఇప్పుడు లిటరలీ బాహుబలిలు కల్కిలు తీస్తున్నాం. సో ఫ్యూచర్లో డెఫినెట్లీ హాలీవుడ్ రేంజ్ క్వాలిటీ తీసుకురావడమే కాదు, దాటేసినా ఆశ్చర్యమే లేదు. వీ హ్యావ్ దట్ టాలెంట్ అండ్ ఐ సిన్సియర్లీ విష్ ఇండియన్ సినిమా అంత ఎత్తుకి ఫాస్ట్గా వెళ్ళాలని. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైజ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో దిస్ ఇస్ టీమ్ తైవ్యూ సైనింగ్ ఆఫ్.